నమస్కారಗಳು. నా పేరు కనకమణి. నేను వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడ నుంచి వచ్చాను. వెయిట్ లాస్ గురించి వచ్చాను. ఇక్కడ ఫస్ట్ నేను వచ్చినప్పుడు చాలా భయపడ్డాను, ఎలా ఉంటుందో వాతావరణం ఏంటో అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రశాంతమైన వాతావరణం చూసి చాలా బాగుంది. ట్రీట్మెంట్లు అవి చాలా బాగున్నాయి. ఇక్కడ పనివారంతా కూడా చాలా స్నేహభావంతో ఉంటున్నారు. ఇక్కడ పరిశుభ్రత చాలా బాగుంది. స్వచ్ఛ భారత్ అంటే ఏంటి ఇక్కడే మనం చూడొచ్చు. క్లీన్ అండ్ గ్రీన్ అంటే ఏంటో కూడా ఇక్కడే చూడొచ్చు. ఎక్కడ చూసినా పచ్చని ప్రదేశం. చక్కగా స్విమ్మింగ్కి అసలు నేను ఈత కొట్టడం అనేది నాకు అసలు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్విమ్మింగ్లో చూస్తుంటే అరగంట పైనే చేస్తుంటే అది కూడా చక్కటి వ్యాయామం. తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్లు అవి చాలా బాగున్నాయి. తర్వాత ఫిజియోథెరపీ, ఈఎంఎస్ ఇటువంటి ట్రీట్మెంట్ల ద్వారా నాకు చాలా బెనిఫిట్ అనిపించింది. తర్వాత ప్రొద్దుటే 4:20కి నారాయణ స్తోత్రంతో లేపుతారు. చక్కగా మంచినీళ్ళు అవి తాగి చక్కగా ఒకసారి మనం కాలకృత్యాలు అవి తీర్చుకుని వెంటనే వ్యాయామం క్లాస్ ఉంటుంది. వ్యాయామం క్లాస్ 5 to 6 ఉంటుంది. చక్కగా చెప్పే ప్రసాద్ రెడ్డి గారు చాలా విపులంగా చక్కగా ప్రతి దానికి కూడా ఏం ఉపయోగం, మనం ఏం చేస్తే, ఏ వ్యాయామం చేస్తే ఎటువంటి ఉపయోగం చక్కగా క్లియర్గా ప్రతిసారి చక్కగా ఆయన చెప్తుంటే రాని వాళ్ళకి కూడా చక్కగా అప్పుడప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి కూడా చక్కగా వస్తుంది. ఆయన చేస్తుంటే నాకు ఈ వ్యాయామం చేసిన ఇదివరకు మోకాళ్ళు వంగే కాదు. చక్కగా ఈ వ్యాయామం చేసిన తర్వాత చక్కగా మెడది కాళ్ళు వంచడం చక్కగా చేయగలుగుతున్నాను. అవయవాలన్నీ చక్కగా సహకరిస్తున్నాయి. తర్వాత వ్యాయామం అయిపోయిన తర్వాత ప్రొద్దుటే టిఫిన్ ఉంటుంది, ఫ్రూట్స్ అలాంటివి. 15 days ఉన్న వాళ్ళకి 5 days ఉపవాస కార్యక్రమం ఉంటుంది. ఉపవాసంలో తేనె మాత్రం ఇస్తారు. తేనె నీళ్ళు అంత 1 గంట తేనె 1 గంట నీళ్ళు అలా త్రాగాలి. ముందు ఉపవాసం అంటే నేను చాలా భయపడ్డాను, నేను ఉండలేనని. 1 day ఉన్న తర్వాత తేనె వల్ల నాకు చాలా బెనిఫిట్స్ కనపడ్డాయి. తేనె, నిమ్మరసం, నీళ్ళు. తర్వాత 5 days కూడా చాలా హుషారుగా ఉండగలిగాను. 5 days అయిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని కూరగాయల రసం ఇచ్చారు. కూరగాయల రసం ప్రొద్దుట, మధ్యాహ్నం చెరుకు రసం, తర్వాత 3 గంటలకి మ్యాంగో జ్యూసు, తర్వాత 4 గంటలకు మళ్ళీ చెరుకు రసం ఇలా ఇచ్చారు. తర్వాత మాకు బాగా ఉపవాసం అయిన తర్వాత నీరసం వస్తుందేమో అనుకున్నాం, కానీ చక్కటి శక్తి వచ్చింది. నేను చేరి 12 days అయింది. 12 daysలో 3 kgs లాస్ అయ్యాను. చాలా ఇక్కడ వాతావరణం అది చూస్తుంటే ఇంకా మేము ట్రీట్మెంట్కి వచ్చినట్టు అనిపించట్లే, ఒక పిక్నిక్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం అది చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా స్నేహభావంతో ఉంటున్నారు. తర్వాత సాయంకాలం రాజుగారి కార్యక్రమం మమ్మల్ని చక్కగా ఆయన మధ్యలో జోకులు వేస్తూ నవ్విస్తూ చక్కటి ప్రసంగాన్ని చక్కగా మాకు హత్తుకునేలాగా చెప్తున్నారన్నీ కూడాను. డయాబెటీస్ గురించి, కొలెస్ట్రాల్ గురించి, చంటి పిల్లలకి ఎటువంటి ఆహారం పెట్టాలి, పెద్దవాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి చాలా విపులంగా చెప్తున్నారు. తర్వాత విశాల మేడం గారు 8 గంటలకి మంచి మాట కార్యక్రమంలో షట్చక్రాల గురించి చాలా విపులంగా చెప్పారు. ఆ షట్చక్రాలు ఏ కలర్లో ఉంటాయి, ఏ చక్రం ఎక్కడుంటుంది అనేసి చాలా విపులంగా చెప్పారు. తర్వాత ఆత్మ గురించి ఆవిడ మాటలు వినే కొద్ది ఇంకా వినాలనిపిస్తుంది, కానీ మాకు టైం సరిపోక మాకు ట్రీట్మెంట్లు అవి ఉండడం వల్ల కొన్ని ఒక్కొక్క రోజుని క్లాస్ మిస్ అవుతున్నాము. తర్వాత అన్ని రకాల ఒక్కదానికి వస్తాం, కానీ మనం అన్ని రకాల ట్రీట్మెంట్లు మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి విశాల మేడం గారికి, రాజు గారికి, మాగోళ్ళ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.